హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే చూస్తున్నారు కదా, ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2025 అయితే చూస్తున్నాం మనం. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతిదీ మనకి ఈ పేజ్లో అయితే ప్రతిదీ మనకి మెన్షన్ చేస్తారు. ఇది వచ్చేసరికి గవర్నమెంట్ నుంచి వస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కాంపనీ డీటెయిల్స్ అనమాట. బేసిక్ శాలరీ ఎంత ఉంటుంది, తర్వాత మనకి బేసిక్ శాలరీ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసరికి జాబ్ రిలేటెడ్, తర్వాత మనకి ఇంక్రిమెంట్స్ ఫ్రీ అనమాట. మనకి రైల్వే ట్రావెల్ అండ్ మెడికల్ పర్పస్ కూడా ఇట్ విల్ బీ యూస్ఫుల్. మనకి కెరియర్ గ్రోత్ ఆపర్చునిటీ మనం చేస్తూ ఉండగా మనకి ప్రమోషన్స్ అనేవి కూడా ఉంటాయి ఇక్కడ మన ఇండియన్ రైల్వేలో. నెక్స్ట్ వచ్చేసరికి మనం చూసుకుంటే కేటగిరీ వైజ్ అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుందంటే, జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 500 ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఆర్ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే వాళ్ళకు వచ్చేసరికి 250 అయితే ఛార్జ్ పడుతుంది. ఇది వచ్చేసరికి అప్లికేషన్ ఫీ అనమాట కేటగిరీ వైజ్. నెక్స్ట్ చూసుకుంటే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్. అంటే మనం అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి అని అంటే చూస్తున్నారు కదా, నేనైతే క్లియర్గా అయితే ఇచ్చాను పైన. ఫస్ట్ వచ్చేసరికి 10th ఆర్ ఐటీఐ సర్టిఫికేట్ అండ్ మార్క్ షీట్స్ అయితే కావాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్కి సంబంధించిన ఒక సర్టిఫికేట్ అయితే కావాలి. తర్వాత పీడబ్ల్యూ సర్టిఫికేట్ కూడా కావాలి మనకి అప్లికేషన్ ప్రాసెస్లో. అండ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ అయితే కావాలి. మనం రీసెంట్గా దిగి అయితే అప్లోడ్ చేయాలి, లేకపోతే తీసుకోవద్దు. మన సిగ్నేచర్ని కూడా స్కాన్ సిగ్నేచర్ అంటే మనం ఒక పేపర్ మీద సిగ్నేచర్ పెట్టి దాన్ని స్కాన్ చేసుకొని అయితే రెడీగా ఉంచుకోవాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్. అంటే మన గవర్నమెంట్ నుంచి ఐడి ప్రూఫ్ అయితే కంపల్సరీ, లైక్ ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్ అయితే మనం కంపల్సరీ ఒకటి ఎనీ వన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఎలా జరుగుతుంది ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది అని అంటే, ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ టెక్స్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అది వచ్చేసరికి మల్టిపుల్ చాయిసెస్. దాని టాపిక్స్ వచ్చేసరికి నేను క్లియర్గా అయితే మెన్షన్ చేశాను ఇక్కడ. చూస్తున్నారు కదా, మనకి టెస్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి మల్టిపుల్ చాయిసెస్ అయితే ఉంటుంది. దాంట్లో వచ్చేసరికి టాపిక్స్ ఏమేమైతే ఉంటాయంటే, ఫస్ట్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అండ్ థర్డ్ వన్ జనరల్ సైన్స్, అండ్ లాస్ట్ ఫైనల్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అయితే ఉంటుంది. ఈ టెస్ట్ డ్యూరేషన్ వచ్చేసరికి మనకి నార్మల్ పీపుల్కి అయితే 90 minutes అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే 120 minutes టెస్ట్ డ్యూరేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దాంట్లో అయితే మెయిల్ వచ్చేసరికి 1 kilometer ఇన్ 4 minutes అయితే పరిగెట్టాలి. అండ్ ఫీమేల్ వచ్చేసరికి 1 kilometer ఇన్ 5 seconds అయితే రన్నింగ్ అయితే ఉంటుంది. ఇలా కొన్ని అయితే మనకి స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు, ఇవి ఉంటాయి అని. పైన అయితే ఇమేజ్లో మీ అందరికీ కనిపిస్తుంది, సో ప్లీజ్ రీడ్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే థర్డ్ది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. ఇన్ కేస్ మనం ఎగ్జామ్ క్వాలిఫై ఎఫిషియన్సీ టెస్ట్ కూడా మనం క్వాలిఫై అయిపోతే నెక్స్ట్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మనకి. దాంట్లో మనకి ఏంటంటే మనం దగ్గర ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై అయితే చేస్తారు. నెక్స్ట్ ఇది కూడా అయిపోయాక మనకి మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. మనకి హెల్త్ ప్రకారంగా ఫిట్టా కాదా అని అయితే మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. కమింగ్ టు ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఏంటంటే Jan 1, 2025 కల్లా మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 33 years అయితే ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూ వాళ్ళకి 10 years ఇలా అయితే ఇచ్చారు. అండ్ ఫైనల్లీ మనకైతే ఎగ్జామ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదండి. మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే 23 January 2025 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చింది మాత్రం 23 December 2024. మనకి అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసరికి 22 February 2025 11:59 PM. ఇంకా మీకు ఎవరికైనా అప్లికేషన్ ప్రాసెస్ కూడా వీడియో చేయమంటే నాకు కమెంట్ చేయండి, చేస్తాను. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్.